ఒరే ఎవర్రాదే ఇల్లు అనుకున్నారా టూరింగ్ టాకీస్ అనుకున్నారా ఆపేండా అయిపోయి అమ్మో టైగర్ ఇంట్లోనే ఉంది ఈడు ఒకడు దుబ్బేస్తున్నాడు రేడియో ఆఫ్ చేస్తుంది ఎవరు? మీ నాన్నగారు ఆఫ్ చేయమన్నారు. నువ్వు రేడియో ఆన్ చేస్తేనే నేను స్నానం చేసి వస్తాను, లేకపోతే ఈ రోజంతా బాత్రూమ్ లోనే ఉండిపోతాను. సరే కొంచెం సౌండ్ తగ్గించి పెట్టండి అమ్మా నేను బయటికి వెళ్ళాలి త్వరగా రా చల్లగుంటమ్మా. ఏంటి సీను ఇలా వచ్చావు? వరలక్ష్మి గారి చీర తీసుకొచ్చానండి. సరే నువ్వు వెళ్ళు. ఈడుడు పొద్దునే హరిదాస్ లాగా. ఏంట్రా మొహం పగిలిపోద్ది, గుద్దుతా. నిన్ను తిక్క కుదిరిందా? ఎదవటకారం నువ్వును. అమ్మని అమ్మ రే కొంపంటించేసిలో ఉన్నారా బాబు. నేను అనుకుంటాను ఉన్నాను నువ్వేదో తెంగరేసలు వేస్తావని. నడరా బాబు నడు, వాళ్ళు చూసారంటే నాకు తినమైపోతారా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం అందం. ఒక్క మాటలో చెప్పాలంటే గుళ్ళు అమ్మోర్రా అమ్మోరు. రే ఆ అమ్మాయి అమ్మూరు అయితే వాళ్ళ బాబు పక్కనే కత్తట్టు తిరిగి పోతురాదురా. ఇంకా వాళ్ళ బాబాయ్ జాతరలో ఘనాచారి ఎప్పుడు ఫోన్కి వచ్చినట్టు ఊగిపోతానే ఉంటాడు. అసలు వాళ్ళ ఊరికి మనకి సంబంధాలు లేవు, ఈ రిస్క్ అవసరం అంటారా? మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదరా. బావా పేరు వరలక్ష్మి, సాటికట్ల వరం. మొన్నటి దగ్గర సిటీలో చదువుకొని నిన్న మన నరసాపురం వైఆర్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ జాయిన్ అయింది. అయ్యో బాబాయ్ ఆల్రెడీ ముగ్గురు లైన్లో ఉన్నారు. తప్పు లేదు, ఫిగర్ అలాంటిది. అబ్బా అందం అలాంటిది. నువ్వు లైన్లో ఉన్నావు తెలిసి ఆల్రెడీ ఇద్దరు డ్రాప్ అయిపోయారు. ఇక మూడో మనం బ్యాట్ చేసి జాతగా సెట్ చేసేద్దాం. ఇకపోతే పాప బీజెడ్సీ, తనదేమో కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్, సెకండ్ ఫ్లోర్లో సుశీల్ క్లాస్ రూమ్, బైపీసీ. అదెవరు? నాలో బావా. అవునా? నాలో గురించి మాత్రమే చెప్పు. ఉదయాన్నే 8:30 బయలుదేరుతుంది. 9 గంటలకు రేవు దగ్గర పంటెక్కుతుంది. 9:30 స్టాండ్లో బస్సు ఎక్కి టౌన్కి వెళ్తుంది. 10 గంటలకు కాలేజ్ బావా. ఇప్పుడు టైం ఎంత? 5 నిమిషాలు దాకా 9ంటికి పంట వెళ్ళిపోతురు. ఇంట్లో అమ్మ బాబు చెప్పొచ్చావా? నువ్వు చెప్పు ఏమని? ఈరబాబు తోడుగా నువ్వు కూడా వచ్చావని. నేనెందుకురా? రాహే అమ్మాయి దగ్గర నా గురించి నువ్వే కదా బిల్డప్లు ఇవ్వాలి. బిల్డప్ మరి దేవుడు ఎదురా బాబు, తేడా వచ్చింది నా బాడీ పిల్లి కడతారు. రే ఆగరా, ఆపండి రా. ఇంక నేను పరిగెట్టలేనురా, నా వల్ల కాదు. ఎదకొచ్చి నీకు ఇట్లాగా దూకుడంటే 1 నిమిషం అయితే ఒడ్డుకొచ్చేది కదా. ఒడ్డుకొస్తుందా? వెళ్ళట్లేదా? మోకల్లో ఉంది తప్పగా రోజావే చిన్న రోజావే. భయం వేస్తుందిరా. నాకేట్లేదురా. అవును టైం బాగానే తిరుగుతుంది కదా. వాచ్లో టైం ఓకే, మన టైమే డౌట్. ఒరే బాబు వెళ్ళిపోదాం రారా బాబు. ఇప్పుడు నా వరలక్ష్మి వరద గోదావరిలో పుస్తకాలతో వస్తుందిరా. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో కూడా వస్తుంది. వరద వచ్చినప్పుడు బురద కూడా వస్తుంది, పట్టించుకోకూడదా? అవును తను వచ్చిన తర్వాత ఈ పువ్వులా పట్టుకుని ఇలా ఫోజ్ ఎత్తే ఎలా ఉంటుంది? లంకలో హనుమంతుడు సీతకి రింగ్ ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు చూడు వరం. నేను చెప్పనా, కరెంట్ పోల్ దగ్గర కుక్క కాలు ఎత్తినట్టు ఉందిరా. అవునా? నీ ఒరే వరం, ఏరా సీను ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందికి వచ్చింది అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫూజు ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి, వీడే పువ్వు సాలన్నాడు చీపుగా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజులో ఏమన్నారండి పెద్ద. బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఇది కాదు, దీనికి ముందు.
ఇదా అది కాదు దానికి ముందు అదే రెండు కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు ఇదా అదే అదే అమ్మా వరా అయ్యి బాబాయ్ వాళ్ళ బాబు రోయ్. అయ్యో ఈ తింగరోడు ఇలా తొక్కేసాడేంటి ఉన్నాడా పోయాడా వరం ఏంటి నాన్న నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదమ్మా ఏ లేకపోతే ఏంటమ్మా కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు అది కూడా నేను గుర్తు చేయాలా కంగారులో మర్చిపోయాను నాన్న ఎంతేటి మీ ఇష్టం ఆ? మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా 700 నాన్న ఇంకో 100 ఏమన్నా రేయ్ అయ్యా ఆ అమ్మాయి ఒక్కతే ఉంది కొత్త జాగ్రత్త అలాగేనండి బాబాయ్. ఆ. ఓరి తింగరోడా చచ్చిపోయావా ఒరే ఎద్దవా తింగరోడా సచ్చినోడా ఉడతలు పట్టి పిడత మొహోడా పంది దున్నపోత సన్నాసుడా ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పింజారు ఎదవా నువ్వు చచ్చావు అనుకొని హడలు చచ్చాను కదరా ఎద్దవా నువ్వు పైకి రారా నేను చెప్పేస్తాను నిన్ను అడ్డగాడిదా ఊరుకుక్క గుండెరక్క ఇంకా కాస్త తొక్క అయ్యారండి వందనాలండి ఎంటర్ దూతున్నావు ఏంటి మ్యాటర్ పాలకొల్లు మా బామ్మడి పెళ్ళండి దగ్గర సంబంధం ఏమైనా కట్నం తీసుకుంటున్నారు మాకు పెద్ద డైరీస్ ఏంటి ఉంటాయండి డైరీసా ఇంకా అదేనండి కట్నం అండి డౌరీసా ఇంగ్లీష్ బాగా డెవలప్ చేస్తున్నారా అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25 పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి ఏం పట్టుకొస్తావు ఆ? ఊరుకోండి సిల్లీస్ నేనేం పట్టుకొస్తానండి నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని నేనేం పట్టుకొస్తానండి రే పొద్దున నాకు చిరెత్తించుకో నువ్వు వెళ్ళు అది కాదు తమరు మాట అంటే ఏంట్రా అదేనండి 25 పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి నీ అయ్యా అసలు నువ్వు పాలకొల్లు చేపట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా చిన్న ఏమైందిరా నువ్వే అడుగు ఏంట్రా ఈ పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి 25 పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి పట్టుకొస్తావు నేనేం పట్టుకొస్తానండి అది అది కాదురా పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నావు మరి. అక్కడ నుంచి ఏం పట్టుకొస్తావు నేనేం పట్టుకొస్తానండి నా యాల పాలకొల్లు చేపట్టుకొస్తావు చెప్పరా బాబాయ్, బాబాయ్, ఆగు బాబాయ్. బాబాయ్, ఆగు. ఏంటి గొడవ ఏంటో నువ్వే అడుగు ఏమైంది పద్దాలు పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి 25 పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి నీకు అర్థమైందా పాలకొల్లో వాళ్ళ బామర్ది పెళ్లి అర్థమైంది 25వ తారీఖు వెళ్ళి అది అర్థమైంది ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు ఓహో ఫస్ట్కి వచ్చేస్తానంటాడా ఫస్ట్కి వచ్చేస్తావా ఇందాక ఏదైనా పట్టుకొచ్చేస్తా అంటున్నావు ఒరే నువ్వు 25 నెలరా తిరిగి వచ్చావంటే వేస్తా కంతోనా అలా నిన్ను Good morning, girls. All of you sit down. Today, I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, అరే ఈ తింగరోడు ఇక్కడికి వచ్చాడేంటి బాబు బండి నాదురా కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి